హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం మెమరీ వెబ్ సిరీస్ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మనకు అతరంగిలో పార్ట్ 1 3 ఎపిసోడ్స్ తోటి స్ట్రీమింగ్ అవుతుంది. సో ఒక బాలీవుడ్ వెబ్ సిరీస్ గైస్. వెబ్ సిరీస్ని చూడడం జరిగింది గైస్. ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకున్నాను. స్టోరీలోకి వెళ్తే హీరో ఒక ఇంట్లోకి అయితే దిగుతాడు గైస్. బట్ ఆ ఇల్లు హీరోకి అయితే నచ్చదు. బట్ ఆయన ఉండడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే ఎదురింట్లో హీరోయిన్ అయితే ఉంటుంది గైస్. చూసిన మొదటి క్షణంలోనే హీరోయిన్ అయితే ఇష్టపడతాడు గైస్. తన్ని ప్రేమిస్తాడు. బట్ ఆ ప్రపోజల్ హీరోయిన్ ముందు అయితే పెట్టాడు గైస్. తర్వాత హీరోకి తెలుస్తుంది ఏంటంటే హీరోయిన్ ఆల్రెడీ మ్యారీడ్ అయింది, తనకు హస్బెండ్ ఉన్నాడైతే తెలుస్తుంది గైస్. మళ్ళీ దాని తర్వాత హీరో ఏం చేస్తాడు, మళ్ళీ తన ప్రపోజల్ హీరోయిన్ ముందు పెట్టిన తర్వాత తను ఎలా రియాక్ట్ అయింది, మరి వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది ఏంటనేది పార్ట్ 1 3 ఎపిసోడ్స్లో కొంత స్టోరీని మనకు చూపించారు గైస్. వెబ్ సిరీస్ నాకైతే నచ్చింది గైస్. మెయిన్లీ థర్డ్ ఎపిసోడ్లో వాళ్ళు వదిలిన ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ట్విస్ట్ ఒకటి ఉంటుంది. ఆ పాయింట్ ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో అది నాకు క్యూరియాసిటీని అయితే పెంచింది సెకండ్ పార్ట్ చూసేటట్టు. బట్ స్టోరీ కొత్తగా ఏం లేదు. బట్ థర్డ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. అంటే సెకండ్ పార్ట్ చూసేటట్టు క్యూరియాసిటీని ఆ ఇంట్రెస్ట్ అయితే పెంచారు గైస్. మెయిన్లీ థర్డ్ ఎపిసోడ్ చాలా బాగా నచ్చింది. సెకండ్ ఎపిసోడ్ కూడా బాగుంది. ఫస్ట్ ఎపిసోడ్ ఏంటంటే హీరో ఆ ఇంట్లోకి రావడం, హీరోయిన్ని చూసిన మొదటి క్షణంలో ఇష్టపడడం, అలా ఫస్ట్ ఎపిసోడ్ అయితే అలా లాగారు. సెకండ్ ఎపిసోడ్ వచ్చేసరికి ఆ ఫ్రెండ్షిప్ ఏర్పడడం, వాళ్ళ మధ్యలో తన హస్బెండ్ తోటి కూడా ఫ్రెండ్షిప్ ఏర్పడడం, ఆ బాండ్ అనేది అలా సెకండ్ ఎపిసోడ్ లాగారు. థర్డ్ ఎపిసోడ్స్ వచ్చేసరికి ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది. ఆ పాయింట్ ఏదైతే అదే ట్విస్ట్ ఏదైతే ఉందో ఆ ట్విస్ట్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకా సెకండ్ పార్ట్ చూసేటట్టు క్యూరియాసిటీ అయితే పెంచింది గైస్. ఇలా 3 ఎపిసోడ్ని కొంత స్టోరీని మనకి పార్ట్ 1లో చూపించారు గైస్. నాకైతే నచ్చింది గైస్, బాగానే ఉంది, అంత బ్యాడ్ ఏం లేదు. బట్ స్టోరీ చూడడానికి కొత్తగా ఏం లేదు. బట్ థర్డ్ ఎపిసోడ్ మెయిన్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా అనిపించింది. ఏదైతే ఆ ట్విస్ట్ పెట్టారో థర్డ్ ఎపిసోడ్లో అది నాకు క్యూరియాసిటీని పెంచింది. సెకండ్ పార్ట్ చూసేటట్టు ఆ ట్విస్ట్ ఏదైతుందో అది నచ్చింది, నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సెకండ్ ఎపిసోడ్ కూడా డీసెంట్గా అనిపించింది. ఫస్ట్ ఎపిసోడ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. 3 ఎపిసోడ్స్ కూడా ఓకేజ్గా అనిపిస్తుంది. ఒక అడల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్ గైస్. ఫ్యామిలీతో అయితే వాచ్ చేయకండి, సింగిల్గా వాచ్ చేయండి. ప్రజెంట్ మనకి అతరంగి యాప్లో స్ట్రీమింగ్ అవుతుంది మెమరీ వెబ్ సిరీస్. ఓకే, పర్ఫార్మెన్స్ కూడా అందరికీ బాగున్నాయి గైస్. మెయిన్లీ వీళ్ళు ముగ్గురు చుట్టే తిరుగుతుంది, ఆ ఇంట్లోనే ఎక్కువ ఉంటుంది వెబ్ సిరీస్ మొత్తం. మెయిన్లీ 3 క్యారెక్టర్స్ మధ్యనే వెబ్ సిరీస్ మొత్తం ఉంటుంది గైస్. వెబ్ సిరీస్ మొత్తం నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది, బాగానే ఉంది గైస్, నాట్ బ్యాడ్ అయితే అనిపించింది. మెమరీ పార్ట్ 1 వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి 3 గైస్. నాకైతే బాగా నచ్చింది గైస్. అంటే బాగుంది, ఒక డీసెంట్ వాచ్, వన్ టైం వాచబుల్ అయితే అనిపించింది. మరీ అంత బ్యాడ్ ఏం లేదు, బాగుంది అని అయితే అనిపించింది గైస్. ఓకే, పార్ట్ 2 కూడా వచ్చాక అది కూడా చూశాక మన ఛానల్లో రివ్యూ అయితే పెడతాను గైస్. ప్రెసెంట్ పార్ట్ 1 3 ఎపిసోడ్స్ తోటి అతరంగిలో స్ట్రీమింగ్ అవుతుంది, వాచ్ చేయండి. ఓకే, పార్ట్ 2 కూడా వచ్చాక మన ఛానల్లో రివ్యూ అయితే పెడతాను. ఓకే, అతరంగిలో ప్రెసెంట్ స్ట్రీమింగ్ అవుతుంది మెమరీ వెబ్ సిరీస్ గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.